అంత ఫాస్ట్ గా వీళ్ళు ఇంకో సెంటర్ కి వచ్చి రెడీగా ఉన్నారంటే అన్న 2 టీముల్ని ఏమన్నా మెయింటైన్ చేశారంటారా? అంటే అంత ప్లాన్ స్కెచ్ లేకపోతే జరుగుద్దా? కుర్రోళ్ళకి చిన్న పిల్లలకి అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. దూరిపోతా వెళ్ళిపోతాం సహజంగా. ఫస్ట్ వీడికి ఒక్కడికే ఆ కొట్టడం వచ్చట సత్య అనేవాడు. మిగతా వాళ్ళందరూ వాడి గ్యాంగ్, చోటా గ్యాంగ్ అనమాట. వీడు ఒక్కడే గురి చూసి కొట్టగలడు. వీడు ఫస్ట్ అక్కడేదో కింద నుంచి వేసాడట, కానీ ఆ తోపులాట్లో అది జారిపోయింది, వెళ్లాల్సిన స్థాయికి వెళ్ళాలి. ఈ పూలు ఇసురుకోవడం, ఈ హడావిడిలో ఎవడో దాన్ని పట్టించుకోలేదు, మిస్ అయ్యి ఉంటుంది. ఒకవేళ చూసుకున్న చిన్నపిల్లడు ఏం కొడతాడులే అనుకుని ఉంటాడు ఎవడన్నా. వాడు ఆ తర్వాత వెంటనే అక్కడ కాదు అనుకున్నప్పుడు ఆ గుంపులో నుంచి ముందుకు వెళ్ళిపోవడం పెద్ద కష్టం కాదు. అంటే ఇప్పుడు వెనకాలంతా ఉంటారు జనం, అవును, ఫ్రంట్ లోకి వచ్చి కొట్టాడు, ఈ లోపు ఆ తోపులాట్లో అయిపోయింది, వెంటనే ఆ ముందు ఖాళీగానే ఉంటది, ఫ్రంట్ అంతా ఖాళీగానే ఉంటది కదా, పరిగెత్తుకుపోయి ఉంటాడు ఫ్రంట్ కి. చిన్నపిల్లలు పరిగెడుతుంటే ఎవడు పట్టించుకుంటాడు? కుర్రోళ్ళు అది కూడా ఆ టైంలో అభిమానులు అట్లా పరిగెడుతున్నారు అనుకుంటారు కదా. అట్లా పోయి నెక్స్ట్ సెంటర్కి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ఒక బల్ల మీద నుంచున్నాడట, వివేకానంద స్కూల్ దగ్గర బల్ల మీద నుంచి కొట్టాడట. అవును, అది అంటే ఇదంతా ముందు ప్లాన్ చేసుకున్నారా అని అనుకోవాలా? అంటే షెడ్యూల్ ప్రకటించేంత ఈ సెంటర్కి వస్తాడు, ఇక్కడ ఆగుతాడు, ఇక్కడ ఉన్న మనం కొట్టాలి, ఎంత స్కెచ్ చేసుకుని ఉంటారా? అంటే అట్లాగే ఈ సెంటర్ లో కొట్టాలని వేసుకుని ఉండకపోవచ్చు, ఎట్లాగా ఒక చోట వెళ్లే లోపు కొట్టాలనుకుని ఉంటారు, అందుకనే ఫాలో అయ్యారు. అంటే అదే టైంకి లైట్లు ఆఫ్ చేయడం, వీళ్ళు చేశారని నేను అనుకున్నాను. సీఎం వెళ్తున్నప్పుడు ఆ ఏరియా ఏంటంటే కిందకు ఉంటది, 32 kV లైన్ కిందకు ఉంటది, దాంట్లో సీఎం కే తగులుతాయి పైన అన్నటువంటి ఉద్దేశంతో అందులో ఈ క్రేన్